దగ్గరికి వచ్చేంత వరకు అయితే మనం కుక్ చేసుకోవాలండి. అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు నేనైతే బేకరీ స్టైల్ హల్వా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. 1/2 kg క్యారెట్ అయితే తీసుకొని ఇది సన్నగా తురిమి పెట్టుకున్నానండి. చూడండి, ఈ విధంగా అయితే తురిమి పెట్టుకోవాలి. 1/2 kg క్యారెట్ తురుముకైతే 1/2 kg అయితే షుగర్ తీసుకున్నాను. ఒక 10 ఇలాచి అయితే పొడి వేసుకొని పెట్టుకున్నా. ఇందులో అయితే షుగర్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి, లేకుంటే కొంచెం వేస్తున్నాం కనుక అదే గ్రైండర్లో అయితే కాదు కనుక కొద్దిగా షుగర్ వేసుకొని చేసుకున్నాను. ఇలాచి అయితే కిస్మిస్లు అండి ఒక 10-12 తీసుకున్నా. కాజు ఒక 10 తీసుకున్నా. నెయ్యి అండి, కండెన్స్డ్ మిల్క్ అండి. ఇప్పుడైతే మనం క్యారెట్ను ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి అయితే పెట్టుకున్నానండి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నా. నెయ్యి అయితే వేడైందండి. కాజు అయితే వేస్తున్నా. ఇవైతే వేయించుకొని ఫస్ట్ అయితే పక్కకు పెట్టుకుందాం. కిస్మిస్లు, కాజు. కాజు కిస్మిస్లు అయితే ఫ్రై చేసుకున్నాం కదా, ఇదైతే ఒక బౌల్లో తీసుకొని పెట్టుకుందాం. చూడండి, ఇందులోకి అయితే తీసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇవైతే మనం చివర్లో వేసుకుందాం. క్యారెట్ హల్వా అయిన తర్వాతనైతే చివర్లో అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మనం క్యారెట్ తురుముకున్నాం కదా, అదైతే ఇందులోనే వేస్తున్నా అండి. స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలి. మాడిపోతే కనుక మొత్తం పాడైపోతుందండి. సిమ్లో పెట్టుకొని అయితే దీన్ని ఫ్రై చేసుకుందాం. దీన్నైతే ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇది మెత్తగా అయితే కావాలండి. మెత్తగా అయ్యేంత వరకు అయితే మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది మాడిపోవద్దండి, కమ్మరి వాసన వస్తుంది. ఒక 3 నిమిషాలు అయితే ఇలా లిడ్ పెట్టుకుందాం. ఇదైతే ఎందుకంటే మెత్తగా కావాలి. క్యారెట్ తురుము అనేది అయితే మెత్తగా కావాలండి. అది మంచిగా మెత్తగా అయిన తర్వాతనైతే మళ్ళీ దాన్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే 4 నిమిషాలు అయిపోయిందండి. 4 నిమిషాలు. ఇప్పుడైతే ఇది కలుపుతూనే ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. నేను ఇంకొక 2 టేబుల్ స్పూన్లు అయితే నెయ్యి అయితే మళ్ళీ వేసుకున్నాను. మన తురుము అనేది ఇది మెత్తగా కావాలండి. మెత్తగా అయినట్టయితే టేస్ట్ వస్తుంది. ఇంకా మెత్తగా అయితే కాలేదు. ఇలా అయితే ఫ్రై చేసుకోవాలండి. మనకి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు అయితే కలర్ చేంజ్ అవుతుంటుంది కదా. మెత్తగా కూడా అయింది. మనం ఇప్పుడైతే పాలు పోసుకుందాం. ఇప్పుడైతే బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడైతే ఇందులో పాలు పోసుకుందాం. పాలు అయితే ముందే వేడి చేసుకొని పెట్టుకున్నా అండి. పాలు అయితే దగ్గర పడేంత వరకు అయితే కలుపుకుందాం.
చూడండి ఇలా దగ్గరగా వచ్చేంత వరకు అయితే మనం కలుపుకోవాలి. చూడండి క్యారెట్ అయితే ఇప్పుడు మంచిగా పాలల్లో మంచిగా ఉడికింది కదా. ఇప్పుడైతే షుగర్ వేసుకుందాం. 1/2 kg క్యారెట్కి అయితే 1/2 kg షుగర్ తీసుకున్నాం అండి. షుగర్ వేసుకొని షుగర్లో అయితే మళ్ళీ ఒక 3 నిమిషాలు అయితే ఇలా ఫ్రై చేసుకుందాం. క్యారెట్ హల్వా అయితే దగ్గరికి రానివ్వాలండి. చూడండి ఇలా దగ్గరికి అయితే వచ్చింది కదా. ఇందులో ఫ్రెష్ కోవా కూడా వేసుకోవచ్చు. మనం పాలు వేసుకున్నాము, కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకుంటున్నాం కాబట్టి ఫ్రెష్ కోవా అవసరం లేదు. నేనైతే ఒక 100 గ్రామ్ అయితే కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నా అండి. ఇది 200 గ్రామ్ ఉంది, 100 గ్రామ్ అయితే వేసుకున్నా. ఇప్పుడైతే మనం దీని దగ్గరికి వచ్చేంత వరకు అయితే కలుపుకుందాం. మీకు కలర్ కోసం అయితే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, కానీ నేనైతే వేయట్లేదు. కుంకుమ పువ్వు కూడా మనం వాటర్లో కలిపి కొద్దిగా అందులో వాటర్ అయితే వేసుకోవాలి. అట్లా కూడా బాగానే ఉంటుంది. దగ్గరికి అయింది కదండి. ఇప్పుడైతే నేను ఇలాచి పొడి వేసుకుంటున్నా. ఇలాచి అయితే తీసుకొని షుగర్లో అయితే కలిపి పట్టుకున్నా అండి. ఇలాచి పొడిని అయితే చివర్లో వేసుకోవాలి కనుక వేసుకుంటున్నా. అది మొత్తం అయితే ఇలాచి పొడి కదండి, అది షుగరు. ఇప్పుడైతే కలుపుకుందాం. చాలా బాగా స్మెల్ వస్తుందండి. అన్ని స్వీట్స్లలో మనం ఇలాచి పొడి అయితే వేసుకుంటాం కదా. ఒక 2 నిమిషాలు అయితే మనం కుక్ అవ్వనిద్దాం. చివర్లోనైతే జీడిపప్పు కిస్మిస్లు అయితే మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో అయితే యాడ్ చేసుకుని కలుపుకుందాం. చూడండి క్యారెట్ హల్వా అయితే రెడీ అయింది. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. మనమైతే ముందే అయితే దీన్ని కొంచెం కుక్ చేసుకోవాలండి. నెయ్యి వేసి కుక్ చేసుకుని లిడ్ పెట్టుకొని కుక్ చేసుకున్నట్టయితే మెత్తగా ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నట్టయితే చాలా బాగా టేస్ట్ వస్తుందండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.